అంటే మీకు ఇన్స్పిరేషన్ ఉంటుంది, పలానా రైటర్ నాకు ఇన్స్పిరేషన్ అని. అట్లాంటి వాళ్ళ రైటర్స్ ఎవరెవరు ఉన్నారు? వేటూరు సుందరరామూర్తి గారు అండి. నేను ఆయన దగ్గర కొన్నాళ్ళు పనిచేశాను. చేశారా? అంటే ఆయన లాస్ట్లో ఇక్కడ కమ్మసంగం దగ్గర దాంట్లో ఉండేవాళ్ళు కదా, అక్కడికి వెళ్ళేవాడిని అండి. ఆయన చెయ్యి వణుకుతూ ఉండేదండి లాస్ట్లో. ఆయన చెప్తుంటే నేను రాసేవాడిని జస్ట్ ఊరికే. అంటే నా రైటింగ్ బాగుంటుందని మా ఫ్రెండ్ ఉమేష్ అని కో డైరెక్టర్ విఎల్ వర్క్ అయ్యాలికి, ఓకే, అతనికి వేటూరు గారితో పరిచయం. నన్ను ఆయన ఏదో షూటింగ్లో ఉండి రాంబాబు వేటూరు గారి దగ్గరికి వెళ్ళు అంటే ఇంకా అలా కంటిన్యూ అయ్యాను కొన్నాళ్ళు. ఆ మహానుభావుడి దగ్గర కంటిన్యూ అవటం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు చాలా సినిమాలు ఆయన హాఫ్ అన్ అవర్లో రాసేస్తారండి పాట, చాలా ఫాస్ట్. కానీ ఆయన అంత ఫాస్ట్గా అసలు ఎవరు రాయలేదు. మనిషి దొరికేవాడు కాదు. కాకపోతే ఆయన అరగంట అండి, ఎలాంటి పాట అయినా అలవాక రాసేస్తాడు ఆయన. జమ్ 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 నిలిపోద్ది. ఆయన చెప్తా ఉంటాడు, ఇంకా మనం రాసేవాళ్ళమే కొంచెం ఇది, నాయన రాసేవా మళ్ళీ చెప్పనా అనేవాళ్ళు ఆయన. అంటే ఇప్పుడు ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క తరహాలో రాస్తారు. మీకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది వీళ్ళ శైలి, ఇది చంద్రబోస్ గారి శైలి, ఇది రామజోగి శాస్త్రి గారి శైలి, ఇది సిరివెన్నెల సీతారామ గారి శైలి, ఆ వేరియేషన్ అబ్జర్వ్ చేస్తుంటారా మీరు? చేస్తా అండి. ఎందుకంటే ఇప్పుడు వేటూరు గారు దగ్గర వర్క్ చేసినా సరే నాకు చాలా వాటిల్లో ఇన్స్పిరేషను కొంచెం ఏకలవ్య శిష్యుణ్ణి అంటే చంద్రబోస్ గారు రైటింగ్స్ కొంచెం అంటే ట్రెండీగా ఉంటే పదాలు, చిన్న చిన్న పదాలు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి పొయిటిక్గా ఉండేవి. చంద్రబోస్ గారు వచ్చినప్పుడు చాలా ట్రెండ్ని పట్టుకుని రాశారు ఆయన. పెళ్లి సందడి ఇలాంటివన్నీ చాలా బాగుండేవి. అయస్కాంతము, వయస్కాంతము ఇలాంటి పదాలు కొత్తగా ఉండేది. అలాగే నాకు ఆటోగ్రాఫ్లో మౌనంగానే ఎదగమనే ఒక పాట నాకు చాలా ఇష్టం, చాలా ఇన్స్పిరేషన్ నాకు ఆ పాట. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ ఈ పాట తర్వాత ఇదివరకు ఎవరన్నా పలకరించినా నేను అంత మాట్లాడేవాడిని కాదండి, చాలా మౌనంగానే ఉండేవాడిని. అలా చాలా ఇష్టం నాకు ఆయన రైటింగ్స్. చాలా మంది రింగ్ టోన్ గానే పెట్టుకునేవాళ్ళు ఆ పాటని. ఇప్పుడు అలాగే అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాటలు, రామ్ జోగి గారు, భాస్కర్ భట్ల గారు, అంటే ఎవరు మంచి పాట రాసినా ఆ పాట ఏదైతే ఉందో అదే నాకు గురువు. నాకు సపరేట్గా గురువులు ఎవరు లేరు, నేను ఎవరి దగ్గర నేర్చుకున్నది లేదు. వేటూరు గారి దగ్గరికి కొన్నాళ్ళు వెళ్ళాను కానీ అంటే అది నాకు చాలా ఏ సిచ్యువేషన్కి ఎలా రాయాలనేది నాకు తెలిసింది, అంతే ఉపయోగపడింది అది. ఎన్నాళ్ళు ట్రావెల్ అయ్యారు ఆయనతో? ఒక 2 years. కానీ తక్కువ సినిమాలే రాశాను ఆయన అప్పుడు ఆ టైంలో. తర్వాత చనిపోయారు. ఇంకా నేను అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మరి జేబు సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి ఫీల్డ్లో. అది ఎలా ఉంది మీకు? ఇప్పుడు కంఫర్ట్ జోన్లోకి వచ్చేసారా? ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు పర్లేదు, హ్యాపీ. అంటే పాటలలోనే ఉందాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా మాటలు రాద్దాం సినిమాలకి ఇట్లా? ఇప్పుడు ఆత్రేయ గారు పాటలు రాశారు, మాటలు రాశారు, అట్లా ఆలోచన ఏమైనా ఉందా? లేదండి, పాటలే, ఓన్లీ పాటలే. చాలా మంది అడిగారు నన్ను, కానీ ఎందుకని అంత ఐడియా లేదండి. పాటల మీదే ఫోకస్, పాటల మీదే ఉంది మొత్తం. అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలే ఇష్టం, పాటలే పిచ్చి. ఆ ఇష్టమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందండి. వేరే నా బ్యాక్గ్రౌండ్ అంతా వ్యవసాయం, ఇంజనీరింగ్, ఈ సాహిత్యం. అంటే ట్యూన్ రాయటం ఈజీ అనిపించిందా, లేకపోతే మీకు పాట రాసిన? ఇప్పుడు 99% అందరూ ట్యూన్ ఇస్తారండి, అది అలవాటు అయిపోయింది. కానీ ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ని మనం చాలా గొప్పగా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా రాసిన తర్వాత ట్యూన్ కట్టి, ఒక్కోసారి ఏమవుతుంది అంటానండి, ట్యూన్ ఉన్నప్పుడు దానికి ఇది ఇక్కడ వరకే అన్నట్టుగా ఉంటుంది, కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. ఒక్కోసారి బాగానే పడుతుంది. మనం ట్యూన్ లేకుండా రాసినప్పుడు ఏదైనా మనం గొప్పగా చెప్పాలి అనుకున్నప్పుడు, మన థాట్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ట్యూన్ లేకుండా నేను ఇది ట్యూన్ లేకుండా రాశాను హరిహర వీరమలది. ఆయన ట్యూన్ చేశారు దీన్ని, అసలు ఆయన ఏ రేంజ్ లో. మరి అక్కడ ట్యూన్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి మార్చాల్సి వస్తుంది పదాలు. అట్లా ఏమైనా మార్పులు జరుపులు జరిగినాయి ఈ పాట విషయంలో? అసలు ఏం జరగలేదు. అది మీరు రాయటం గొప్పగా ఉందనుకోవాలో, ఆయన చేయటం గొప్పగా ఉందనుకోవాలో తెలియదు. ఆయన అసలు ఈ పాట ఎంత హిట్ అయిందంటే ఆయనేనండి. ఆయన, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, ఈ రెండు మిక్స్ అయ్యి పాట జనాల్లోకి వెళ్ళింది. దానికి తగ్గట్టు లిరిక్స్ బాగున్నాయి అంటున్నారు మీలాంటి వాళ్ళు, దానికి హ్యాపీ నేను, అంతే. ఇప్పుడు కొన్ని పాట వినగానే పదాలు ఎంత గాంభీర్యంగా ఉన్నాయంటే, అవునండి, ఖచ్చితంగా ఒక స్టఫ్. నాకు చాలా మంది జర్నలిస్టులు పెట్టారండి,
రాంబాబు చాలా బాగుంది పాట, బాగా రాసావు, అసలు నువ్వు ఇలాంటి పాట రాస్తావు అనుకోలేదు, కంగ్రాట్స్, ఇంకా బాగా రాయని చాలా మంది పెట్టారు ఈ పాట విషయంలో. అంతకుముందు ఇప్పుడు మనం ఎన్ని హిట్ సినిమాలు రాసినా, ఇప్పుడు అర్జున్ రెడ్డి, మజిలీ, ఉయ్యాల జంపాల, మజ్ను ఇలాంటి ఎన్ని రాసినా అప్పుడు అవి ఏంటంటే కొంచెం రెగ్యులర్ లవ్ సాంగ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు చిత్రాం శాస్త్రి గారు సినిమాలో పాటలు రాసినప్పుడు విరించిన విరచించి ఇలాంటి పదప్రయోగాలు చేసినప్పుడు బా ఏం రాశారట అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తరహాలో ఈ పదప్రయోగం చూసినప్పుడు అనిపించింది ఇంత బలంగా రాశారు మీరు అనిపించింది. అది అందుకే నేను అడిగాను అనమాట, మనం పిలిపించండి ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. మరి బాలయ్య బాబుకి రాయాలని కోరిక కూడా ఉంటది, అదేమన్నా ఉందండి, నా డ్రీమ్ అది. అది ఎప్పుడు అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. బాలకృష్ణ గారికి పాట రాయాలనే నేను అసలు ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. మీరు ఫ్యాన్ ఏంటి? బాగా బాలకృష్ణ గారికి బాగా ఫ్యాన్ చిన్నప్పటి నుంచి కూడా. ఆయన బర్త్డేకి కూడా ఒక 2-3 పాటలు చేసామండి. చేశారా? చేసాం, ట్రై చేస్తున్నా, అది ఏదన్నా అవకాశం వస్తే కనుక. అలాగే చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, ఎందుకంటే చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి రాయాలనేదే నా ఇది. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వాళ్ళిద్దరిని మించిన మాస్ హీరోలు ఇప్పటి వరకు కూడా లేరు నాకు తెలిసినంత వరకు. ఇప్పటికి కూడా వాళ్ళే బిగ్గెస్ట్ మాస్ హీరోస్. కరెక్ట్. వాళ్ళిద్దరికి పాట రాస్తే, వాళ్ళిద్దరికి చిరంజీవి గారికి రాయాలని ఉంది, బాలకృష్ణ గారికి కూడా రాయాలని ఉంది. వాళ్ళిద్దరికి పాటలు రాస్తే నేను ఇంకా చాలా నేను వచ్చింది నెరవేరింది అనుకుంటాను. మిగతా ఏంటంటే ఇంకా మనం మిగతా హీరోలందరికీ రాయొచ్చులే మెల్లగా, ముందు వాళ్ళకి రాయాలనేది ఏదో ఉంది నాకు అలా. అది నా పర్సనల్ ఫీలింగ్. చూద్దామండి. ఒకప్పుడు ఇలాంటి రైటర్లు ఉన్నప్పుడు వివిధ పార్టీల కూడా సంప్రదింపులు జరుపుతారు, మా పార్టీకి రాయండి అని. ఎట్లాంటి అవకాశం ఏమన్నా ఏ పార్టీ నుంచి వచ్చిందా? వచ్చిందండి, టీడీపీకి రాశాను నేను. రాశారా? ఎన్ని పాటలు రాశారు? 5 పాటలు రాశానండి. టిడి జనార్దన్ గారి ఆధ్వర్యంలో ప్రభంజన్ గారు అని ఆయన రాయించారండి ఎలక్షన్ టైంలో. 5 పాటలు రాశాను, చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. మొన్న రీసెంట్ ఎలక్షన్, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కాదండి, అంతకుముందు. ఓకే. ఆ కోరిక నెరవేరింది అయితే. అవునండి, పార్టీకి కూడా రాశాను. అంటే మీరు పార్టీ అంటే కూడా అభిమానం ఉన్నట్టు ఉంది చూస్తున్నా. అంటే బాలయ్య బాబు అంటే ఇక్కడ పవర్ స్టార్ అక్కడే ఉన్నారు, కూటమిలో ఉన్నారు కాబట్టి అంతా హ్యాపీ. ఇక మీ ఊరి విశేషాలు చెప్పండి. మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏముంటూ ఉంటారు? మన ఊరి అబ్బాయి ఇండస్ట్రీకి చాలా చాలా ఎంకరేజ్మెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుంచి అంత దూరం వెళ్ళి ఇన్ని 200 సినిమాలకి పాటలు రాశాడు అనేది ఒక చిన్న రెస్పెక్ట్, చాలా అభిమానంగా చూస్తారండి. నేను ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారిని కూడా చాలా రెస్పెక్ట్గా చూస్తున్నారు.